హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మేతి బాల్స్ కర్రీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న కప్ శనగపిండి, కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, కారం వేసుకొని పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకొని గోధుమ పిండిలాగా తడుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని రౌండ్స్గా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, నేను చేస్తున్నాను కదా, ఆ విధంగా బాల్స్ రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి. దానికి 2 కుడుకలు కావాలి. 2 కుడుకలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని 5 వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనికి సరిపడా 5 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆ బాల్స్ అందులోకి వేసుకోవాలి. చూడండి, అలా మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అందులోకి వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి చూడాలి. బాగా ఉల్లిగడ్డలు కూడా మగ్గాయి కదా, మెంతం కూడా కడిగి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డలు బాల్స్ 2 మగ్గాయి. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయ్యాక తీసి చూడాలి. బాగా అల్లం పేస్ట్, పసుపు మగ్గిన తర్వాత ఆ మెంతం కూర కడిగి పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ మెంతం కూర అందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. మేతి బాల్స్ కర్రీ తప్పకుండా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. నాకు కూడా చాలా ఇష్టం. దానికి సరిపడా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా కలుపుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాక కొబ్బరి పొడి అదే ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ మీ హెల్ప్ చేయండి. చూడండి, బాల్స్ కర్రీ